నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. లేఅవుట్ల క్రమబద్ధీకరణ, ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కాంగ్రెస్ నేతలు గతంలో చెప్పినట్లు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ చేయాలని గులాబీ పార్టీ డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మెదక్లో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లు ఉద్యమించామని, అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని అన్నారు. గులాబీ జెండా చేతపట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణను అన్ని రంగాలలో కూడా అభివృద్ధి పథంలో నడిపించి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణ నిలిపిన గౌరవ కేసీఆర్ గారు మళ్ళీ ప్రజల కోసం ప్రతిపక్షంలో కూడా ప్రజల పక్షాన నిలిచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టడం కోసం మా ధర్నా కార్యక్రమం ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల కాలంలో ఉన్నప్పటికీ ఇక్కడ మనకు అధిష్టానమే ప్రజల నుంచి వాళ్ళకి ఏ కార్యక్రమం బాగుంటే ఆ కార్యాలు తీసుకొని ముందుకు నడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికలలో ఎట్లాగూ గెలవము, మాకు 15 సంవత్సరాల నుండి అధికారంలో లేము, ఏది మాట్లాడొచ్చు, అధికారంలోకి వచ్చేది ఉందా పేరుందా అనే ఉద్దేశం కొద్దీ ఇష్టమున్న హామీలు, అమలు కాని హామీలు, ఏది దొరికితే అదే, ఏది నోటికి వస్తే అదే అన్ని హామీలను కూడా ఇవ్వడం జరిగింది ప్రజలకు. ఏమి ఇస్తున్నాము, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బడ్జెట్ కావాలి, మరి ఎన్ని పైసలు కావాలి, మనకి ఎంత బడ్జెట్ ఉంది అని ఉన్నోళ్ళకి ఎవరికైనా తెలుస్తే కదా. రాష్ట్ర పరిపాలన వ్యవస్థలో భాగస్వామ్యం వాళ్ళు ఎవరు లేరు. అందులో ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విధానాలను పట్టించుకోని వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆర్థిక భారం ప్రభుత్వంలో ఆర్థికంగా ఎంత బడ్జెట్ ఉంటుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ హామీ అమలు నోసుకుంటుంది, ఏ హామీ నోసుకోదు, ప్రజలకు ఏది అత్యవసరం, ప్రజలకు ఏది ప్రధానమైనది, ప్రజలకు ఏది బాగుంటుందనే ఆలోచన లేదు. ఇది ఇస్తే ప్రజలకు నచ్చుతుందా కూడా తెలియదు. కానీ ఏది ప్రజల దగ్గరికి లేదా ఒక్కరి దగ్గరికి డిమాండ్ వచ్చినా ఇద్దరికి